అహ్మద్ గారి దగ్గరికి వెళ్దాం. దేవుడు మాకు సాయం చేశాడు కరెక్ట్గా ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆయన ఇచ్చిన తోడ్పాటుతోటి మేము ఇలా నిలబడ్డామని చెప్పేసి పాకిస్తాన్కి ఇప్పుడు ఆయనకి 4-5 బిరుదులు ఉన్నాయండి. ఫీల్డ్ మార్షల్ ఒకటి, కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఒకటి, ఆర్మీ చీఫ్ ఒకటి, మిగిలిన వాళ్ళు రగిలిపోతున్నారు. ఎవరు ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు కూడా. ఆయన జీవించినంతకాలం ఆయనే ఆర్మీ చీఫ్, ఆయనే ఫీల్డ్ మార్షల్, ఆయనే సర్వాధికారి. ఆ సర్వాధికారి నిన్న మాట్లాడుతూ మళ్ళీ స్పెసిఫిక్గా ఆయన మాట్లాడినప్పుడల్లా ఎక్కడో ఒక చోట అల్లరి జరుగుతూనే ఉంటుంది. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. దేవుడు వాళ్ళకి తోడుగా ఉండి మనకి తోడుగా ఉండి దేవుడికి కన్ఫ్యూషన్ రావట్లేదా బషీర్ గారు? దేవుడు ఎవరికి తోడుగా ఉండడు. ఈ మాటలన్నీ దేవుడు, మతము, దేశము, హిందూ ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే అసమర్థులైన పరిపాలకులు పరిపాలనలో ఉన్నప్పుడు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం చేతకానప్పుడు, ప్రజల్లో విపరీతమైన అసంతృప్తి ఉండి అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని పక్కదో పట్టించడం కోసం గాను అక్కడేమో ఆయనేమో దేవుడు మాకు తోడుగా ఉన్నాడని చెప్పేసి పాకిస్తాన్ లో చెప్తూ ఉంటే, ఇక్కడ మన ఇండియాలో ఏమో ఇండియా ఇది హిందూ దేశం, దీన్ని ఎవరు కాదంటారు వీల్లేదు అని ఇలాంటి పిచ్చి పిచ్చివి ఇలా చెప్తూ ఉన్నారు. కాదంటారా? హిందూ దేశం కాదంటారా? ఇది ఒకసారి హిందూ దేశం కాదంటారా? హిందూ దేశానికి హిందూ మతాన్ని పాటించే వ్యక్తులు మెజారిటీగా ఉన్నారనే దానికి తేడా ఉంది. భారతదేశం హిందూ దేశం కాదు. భారతదేశం హిందూ దేశం కాదని చెప్పి మన రాజ్యాంగాన్ని మనం ప్రవేశపెట్టుకున్నప్పుడు అందులో మనం ఏం చెప్పుకున్నాము? భారత్ దట్ ఈస్ ఇండియా అని చెప్పి మనం చెప్పుకున్నాం. కొంతమంది ఇది హిందూ దేశం అని చెప్పి చెప్పుకున్నంత మాత్రాన భారతదేశంలో ఉన్న మెజారిటీ ప్రజలు ఇంక్లూడింగ్ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కూడా ఒప్పుకోరు. అది ఆయన మోహన్ భగత్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లే చాలా తప్పుగా ఉన్నాయి, ద్వంద్వంగా ఉన్నాయి. ఒకవైపు ఆయన అంటాడు మేము హిందువుల కోసం ఉన్నాం, మేము హిందువుల్ని కాపాడుతాం అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఈ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వాళ్ళ తోకలే కాబట్టి హిందువుల్ని కాపాడుతూ హిందువులకు ఉపయోగపడే పనులు ఏం చేశారు చెప్పండి? ఓకే, ముస్లింలు అంటే మీకు ద్వేషం, క్రిస్టియన్లు అంటే ద్వేషం, ఎస్సీలు ఎస్టీలు అంటే మీకు ద్వేషం, వీళ్ళు బాగుపడకూడదని మీరు కోరుకుంటారు. ఓకే, నేను అంగీకరిస్తాను. చెప్పండి బషీర్ గారు, ఆర్ఎస్ఎస్ కాన్స్టిట్యూషన్ లో అలా రాసుకున్నారు అట్లా ముస్లింలు అంటే ద్వేషం, క్రైస్తవులు అంటే ద్వేషం రాసుకున్నారు. మీ దగ్గర డ్రాఫ్ట్ ఉందా? ఆర్ఎస్ఎస్ డ్రాఫ్ట్ ఉందా? మొదలు పెట్టినప్పుడే చెప్పారు. ఆర్ఎస్ఎస్ ని మొదలు పెట్టినప్పుడు ఏం చెప్పారు? భారతదేశంలో ముస్లింలను, అదే విధంగా కమ్యూనిస్టులను, అదే విధంగా క్రిస్టియన్స్ ని పూర్తిగా తుడిచిపెడతామని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళ కాన్స్టిట్యూషన్, వాళ్ళకి అసలు కాన్స్టిట్యూషన్ ఏముంది, ఓవరాల్ గా వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళ ఎయిమ్స్, ఆబ్జెక్ట్స్ అవి అని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా ప్రకటిస్తూ ఉంటారు. ఇందులో ఏ విధమైనటువంటి డౌట్ ఎవరికి లేదు. కాబట్టి నా పరిశీలనలో నేను చూసింది ఏంటంటే, శ్రీలంక నుంచి మనం తీసుకుని బంగ్లాదేశ్ దాకా వచ్చేటట్టయితే ఈ శ్రీలంక, భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీటిని ఉపఖండం అని మనం అనుకునేటట్టయితే ఈ ఉపఖండంలో విపరీతమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించగలిగే కెపాసిటీ. నేను మీ దగ్గరకు వస్తా ఆగండి. చిన్న పాయింట్ చెప్పేసి వదిలేస్తాను. ఆర్ఎస్ఎస్ లో స్వయం సేవకులు, ముస్లిం స్వయం సేవకులు ఉంటారు, సిక్కు స్వయం సేవకులు ఉంటారు, క్రిస్టియన్ స్వయం సేవకులు ఉన్నారు, అన్ని మతాల స్వయం సేవకులు ఉన్నారు. ఈయనేమో వాళ్ళందరూ తుడిచిపెట్టుకోవడం చెప్పేసి వాళ్ళు ఓరంగా చెప్పుకుంటారని చెప్పేసి మాట్లాడతారు. ఎందుకంటే పొద్దున్నే ఆయన వినుంటారులేండి, మీరు ఊరుకోండి. ఆయన వినుంటారు, మీరు ఆగండి. లెట్ హిమ్ కంప్లీట్ సార్. మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. రవికుమార్ గారు మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడండి. వాళ్ళకి ప్లాట్ఫామ్సే తక్కువ. నేను చెప్పేది వినండి. వాళ్ళకి ప్లాట్ఫామ్సే తక్కువ. ఉన్నది ఒక్కడు, ఆయన మైనారిటీ. లెట్ హిమ్ స్పీక్ అవుట్. తర్వాత మీ అబ్జెక్షన్స్ రైజ్ చేయండి. వాట్ ఈస్ దేర్? బషీర్ గారు అదే చూస్తున్నాను.
మావాడు ఇంకా రవికుమార్ కళ్ళు తాగిన కోతిలాగా ఇంకా గెంతులేయడం మొదలు No, you have to withdraw such kind of words. ఆయన తత్వం అది అంతే. మీరు ఆ రకమైన పదజాలం ఉపయోగించడానికి వీల్లేదు బషీర్ గారు. ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన మీకేమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి RSS విధానాల పట్ల. బట్ డోంట్ గో పర్సనల్ ఐఎమ్ టెలింగ్ యూ బషీర్ గారు. మీరు డోంట్ గో పర్సనల్. మీకు అభ్యంతరాలు ఉంటే చెప్పండి, దాన్ని నేను మళ్ళీ చెబుతున్నా, నేను మీ తరఫునే మాట్లాడా. మీకు అభ్యంతరాలు ఉంటే చెప్పండి. కళ్ళు తాగిన కోతి, యు విత్డ్రా దట్ వర్డ్. నేను పర్సనల్ గా పోవట్ల, ఆయన వ్యక్తిత్వం గురించి నేను చెప్తున్నాను. రైట్. చూడండి, మనం శ్రీలంక నుంచి తీసుకుని బంగ్లాదేశ్ దాకా చూసేటట్టయితే కనుక ఈ ఉపఖండంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అత్యంత దుర్భరమైన పరిస్థితులు. అక్కడ శ్రీలంకలో కూడా నేను వస్తానండి, మీరు మాట్లాడదురు ప్లీజ్ రవికుమార్ గారు. నేను వస్తాను, మీరు లెట్ హిమ్ కంప్లీట్. క్లమ్జీగా ఉంటుంది, మీరు డోంట్ ఇంటర్వీన్. సంఘటనలు జరిగాయి. చిట్ట చివరికి చేతకాని పరిపాలకులు ఎలా అక్కడి నుంచి పారిపోయారో మనం గమనిస్తున్నాం. దానికి మళ్ళీ కొనసాగింపుగా పాకిస్తాన్ లో కూడా అలాంటి పరిస్థితి. పాకిస్తాన్ లో కూడా అత్యంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. పరిపాలకులు వేరు, ప్రజలు వేరు. అక్కడ దుర్భరమైన పరిస్థితుల్ని దీన్ని కప్పిపుచ్చడం కోసం గాను నిరంతరం భారతదేశం మీద పడేయడం, భారతదేశం మీద ఇలాంటి ఆరోపణలు చేయడానికి చూస్తున్నాం. మళ్ళీ దీనికి కొనసాగింపుగా ఈ రోజు దారిపోయే దరిద్రాన్ని నెత్తికి చుట్టుకున్నట్టుగా మన మోడీ గారు హసీనాని తీసుకొచ్చి ఇండియాలో కూర్చోబెట్టుకుని ఆ బంగ్లాదేశ్ లో కూడా ఒక దరిద్రమైన పరిస్థితిని మన నెత్తికి చుట్టుకున్న పరిస్థితి మనం కనపడుతుంది. కాబట్టి ఇక్కడ వాస్తవంగా కనుక మనం చూసేటట్టయితే ప్రస్తుతం ఉన్న ఈ శ్రీలంక దగ్గర నుంచి తీసుకుని బంగ్లాదేశ్ వరకు కనుక మనం ఒకసారి అనాలిసిస్ చేసి చూస్తే దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్ని పరిష్కరించి వీటిని అభివృద్ధి పదంలో దేశాలను తీసుకెళ్లగలిగే పరిపాలకులు లేరు, అసమర్థ పరిపాలకులు ఉన్నారు. కాబట్టి మతాన్ని ఒక పావుగా వాడుతున్నారు అనేది స్పష్టంగా అవుతుంది. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్తాం. ఇదండి, RSSకి హిడెన్ ఎజెండా ఉంది. ఏది దేశంలో హైందవేతలందరినీ తుడిచిపెట్టాడు. బషీర్ అహ్మద్ గారు ఆయన చేసిన విస్తార పరిశోధనలో బయటపడ్డ కీలకమైన అంశం.